అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాని గురించి మనం మాట్లాడుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కింద స్కీమ్ కింద మరి ఇందిరమ్మ ఇండ్లని స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు మన విలేజ్లలో. ఏంటిదంటే మరి ఇల్లు కట్టేటప్పుడు వాటర్ దేనికి ఎన్ని రోజులు కట్టాలి, ఎన్ని రోజులు పట్టాలి వాటర్ అని దాని గురించి స్పష్టంగా అడుగుతారు. నేను స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తా. ఏంటిదంటే మీరు పిల్లర్స్కి అయితే ఒక 10 రోజులు పట్టండి, 15 రోజులు పట్టండి. ఎందుకు 10-15 రోజులు పిల్లర్స్ పట్టాలంటే పిల్లర్లు అనేవి లేట్గా నీరు తాగడం జరుగుతాయి. అవి మనం కొట్టగానే నీళ్ళన్నీ కింద కారిపోతాయి పిల్లర్లకు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక గోడ కొడితే ఆ గోడ పీల్చుకుంటూనే ఉంటుంది. మనం ఎన్ని రోజులు కొట్టినా పీల్చుకుంటుంది అది. సో మన పిల్లర్లు అనేటివి కొట్టంగానే నీళ్ళన్నీ కిందికి కారిపోతుంది. ఆ విధంగా కాకుండా మీరు పిల్లర్స్కి ఏం చేయాలంటే గోనె సంచులు కానీ ఆ విధంగా మనం దానికి చుట్టూ కడితే నిమ్ముగా ఉండి గట్టిగా ఉంటాయి. సో దయచేసి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ పిల్లర్లకి ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా వాటికి గోనె సంచులు కట్టండి పిల్లర్స్కి. అదేవిధంగా మెట్లు పోసుకుంటే మాత్రం కాంక్రీట్తో చేసిన ప్రతి దానికి మీరు గోనె సంచులు వేయండి. ఇదొకటి. తర్వాత గోడలకు కడితే ఖచ్చితంగా వాటికి ఒక 10-12 రోజులు నీళ్ళు కొట్టండి. అదేవిధంగా దానికి దొడ్డుమాలు చేస్తారు. దొడ్డుమాలు చేసినాక నీళ్ళు కొట్టగానే వాటికి కూడా మంచిగా పట్టుకుంటుంది. ఖచ్చితంగా 10 రోజులు దొడ్డుమాలు చేసినాక పట్టాలి. దొడ్డుమాలు చేసినాక ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత సన్నమాలు చేయాలి. ఎందుకంటే మనం దొడ్డుమాలు చేసిన తర్వాత తెల్లారంగా దానికి మనం సన్నమాలు చేస్తే సన్నమాల మీద వాటర్ పడితే ఒక చుక్క కూడా తాగదు, అన్ని కిందనే పడుతాయి. అందుకనే దొడ్డుమాలు చేసిన తర్వాత వారం రోజులు గ్యాప్ ఇవ్వండి. మొత్తం దొడ్డుమాలు ఎంత అయిపోయిందో అదంతా ఒక సైడ్గా కంప్లీట్ కాగానే ఇంకో సైడ్ కూడా దొడ్డుమాలు చేయమనండి మీ యొక్క మేస్త్రిని. దొడ్డుమాలు చేసిన తర్వాత ఒక వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత సన్నమాలు చేసుకుంటే గోడ అనేది పగుళ్ళు రాదు. ఇదొకటి. తర్వాత పగుళ్ళు అనేవి ఎందుకు వస్తాయి అంటే ఇసుక దుబ్బ ఉండడం వల్ల కూడా పగుళ్ళు అనేవి ఈరోజు రావడం జరుగుతుంది. సో ఇసుక మీద ఫిల్టర్ చేసి ఒక మంచి దొడ్డు రవ్వ లెక్క ఉండాలి. ఆ విధంగా చేయడం వల్ల పగులు రావు. అదేవిధంగా ప్లాస్టిక్ 15 రోజులు అది 10 రోజులు పట్టండి. 10 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి సన్నమాలు చేసిన తర్వాత ఒక వారం రోజులు పడితే సరిపోతుంది. అదేవిధంగా స్లాబ్కి ఎన్ని రోజులు పట్టాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో స్లాబ్ పెట్టుకున్న తెల్లారంగా మీరు కట్టలు కట్టడం జరుగుతుంది. ఆ కట్టలు కట్టిన రోజు మీరు ఏం వాటర్ మామూలుగా లైట్గా పడతారు. పట్టిన తర్వాత మేస్త్రి కట్టలు కడతాడు. కట్టిన తర్వాత నెక్స్ట్ డే నుండి వాటర్ ఫుల్గా ఉంచాలి. ఒక 15 రోజులు ఉంచాలి ఖచ్చితంగా. ఫస్ట్ వారం రోజులు స్లాబ్ నీళ్ళు తాగుతుంది. తర్వాత క్రమంగా రోజులు పెరుగుతున్న కొద్దీ ఆ యొక్క స్లాబ్ అనేది నీరు తాగకుండా ఉంటుంది. సో వారం రోజులు నీళ్ళు తాగుతుంది. తాగిన తర్వాత మీరు వారం రోజుల తర్వాత ఫుల్గా పడితే అవే నీళ్ళు ఖచ్చితంగా 10 రోజులు ఉంటాయి. సో 15 రోజులు పట్టాలి. 15 రోజులు కాదు, మేము నెల రోజులు పట్టుకుంటామంటే నెల రోజులు పడితే ఇబ్బంది. ఎందుకంటే స్లాబ్ మీద పాకురు వస్తుంది. అప్పటికే పాకురు వచ్చి మనం కాలు పెడితే జారుతూ ఉంటుంది. తర్వాత మనం లాస్ట్ ఫినిషింగ్గా ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఆ మాలు పట్టక మళ్ళీ పెచ్చులు అనేటివి ఇట్లా ఊసిపోతూ ఉంటుంది. అందుకోసం 15 రోజులు పట్టి కట్టలన్నీ తెప్పిన తర్వాత నీళ్ళు అనేవి అవసరం లేవు. తర్వాత మీరు ఫ్లోరింగ్ చేసుకున్నా కూడా గట్టిగా ఉంటుంది. సో ఈ విధంగా చాలామంది ఈరోజు యూట్యూబ్లో చాలామంది చెప్తా ఉన్నారు. లేడీస్ ఈవెన్ గర్ల్స్ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ప్రాక్టీస్ లేక వాళ్ళకి తెలియకపోవడం వల్ల స్లాబ్కు 15 రోజులు కొట్టండి. అదేవిధంగా గోడలకు కూడా 15 రోజులు కొట్టండి. అదేవిధంగా బేస్మెంట్ కూడా 15 రోజులు కొట్టండి. సో ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఒక మేస్త్రికి తెలుస్తుంది. అదేవిధంగా ఆ మేస్త్రి వర్క్లో ఉన్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరు తెలుస్తుంది. కాబట్టి మీరు అందరి మాటలు నమ్మకండి. సో నేను ఇటువంటి మీరు కనుక నన్ను సపోర్ట్ చేస్తే కనుక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి నేను ఇందులో 10 సంవత్సరాల అనుభవంగా ఉన్నా. నాది MBA 2016లో కంప్లీట్ అయింది. MBA 2016లో కంప్లీట్ అయిన నుండి ఇప్పుడు 2016. సో ఈ 10 సంవత్సరాలు నేను ఈ యొక్క ఫీల్డ్ వర్క్లో ఉన్నా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫీల్డ్ వర్క్లో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కటి మనం ముగ్గు పోసిన దగ్గర నుండి ఫినిషింగ్ వర్క్ వరకు నేను ప్రతి ఒక్క డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను. సో దయచేసి మీరు ఇంకా సపోర్ట్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోల ద్వారా మీ ముందు ఉంటా. సో ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.